హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో అసలు ఏముంది మీకోసం? అసలు ప్రేమ ఉందా లేదా? అసలు వాళ్ళ మనసులో అసలు ఏమనుకుంటున్నారు మీ విషయంలో? అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది మీ ముందుకు ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి ఈ వీడియో మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ ఇది అన్ని రాశులకు వాళ్ళకి చెందుతుందండి. ఒక రాశి వాళ్ళు అనేం లేదు. కాబట్టి ఒకవేళ స్పెషల్గా ఏదైనా రాశి ఎక్స్ట్రా కనిపించిందంటే నేను మెన్షన్ చేస్తాను. ఓకే. యూనివర్స్, ఏంజల్స్, మీకు ఈ వీడియో రెసొనేట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఐ క్లైమ్ దిస్ వీడియో అని. అండ్ మీరు ఈ వీడియో ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ ఈ వీడియో ఎనర్జీస్తో మీరు కూడా కనెక్ట్ అవుతారు. మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి. పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. సో పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. సో అది మీరు జాబ్ కోసం కానీ, లేకపోతే బిజినెస్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, స్టడీస్ కోసం కానీ, అండ్ మీ లవ్ రిలేషన్షిప్ గురించి కానీ, మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ గురించి కానీ, మళ్ళీ ఈ పర్సన్ నాతో కలుస్తారా, మళ్ళీ మేము రీయూనియన్ అవుతామా లేదా, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నా సరే, మీ పర్సన్ ఇంకొకరిని ఇష్టపడుతున్నారు, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అసలు ఈ థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా లేదా మా పర్సన్ లైఫ్లో నుంచి, అది కూడా తెలుసుకోవాలి అనుకున్నా సరే మీరు పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలి అన్నా కూడా పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. సో పర్సనల్ రీడింగ్ అనేది ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. సో 3 ఆఫ్ పెంటికల్స్ అండి. సో స్టార్టింగే 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. Three of Pentacles, Queen of Wands, Page of Swords, the Emperor, the Hierophant, Ace of Pentacles, Five of Wands, Four of Wands, the Sun, the Lovers, Justice, Three of Cups. Okay, Three of Pentacles, Three of Cups, Four of Cups, Six of Swords, Six of Wands. మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీతో లాంగ్ టర్మ్ ఉండాలి అనుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సెవెన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ని మీరు చీట్ చేశారు అనుకుంటున్నారు. మీరే చీట్ చేశారు, బట్ ఈ పర్సన్ ఇంకా మీతో ఉండాలి అనుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని చాలా మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఉండాలి మీరు తనతో అని వాళ్ళు అనుకుంటున్నారు.
సో, సంథింగ్ ఏదో చీటింగ్ ఎనర్జీ కానీ, వాళ్ళ నుంచి మీరు ఏదో నిజం దాచారని కానీ, ఏదో నిజం హైడ్ చేశారని కానీ ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, 2 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఏంటంటే మీరు తను సోల్‌మేట్ అని ఫీల్ అవుతున్నారండి. బట్ మీ దగ్గరకైతే ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. అండ్ వీళ్ళైతే మీ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. లిటరల్లీ వీళ్ళు ఏడుస్తున్నారు మీ విషయంలో. మీరు కావాలి అని చెప్పేసి కానీ, లైక్ సంథింగ్ వీళ్ళ మనసులో ఏదో ఇల్యూషన్స్ ఉన్నాయండి. మీరు ఇంకెవరితోనో హ్యాపీగా ఉంటున్నారు. మీకు ఇంక ఈ వ్యక్తి అవసరం లేదు. మీరు ఈ వ్యక్తి మాత్రం మీకోసం బాధపడుతున్నారు. మీకోసం తాపత్రయపడుతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. కానీ మీకు ఆ ఫీలింగ్ ఏమీ లేదు అనేది వీళ్ళ ఫీలింగ్. వీళ్ళొక్కళ్ళే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మీరు మాత్రం ఈ పర్సన్‌ని కలవాలి అనుకోవట్లేదు. మీరు దూరంగానే ఉన్నారు. మీకసలు ఫీలింగ్స్ అనేదే లేదు. మీకసలు ఎమోషన్స్ అనేది లేదు. మీకసలు వీళ్ళంటే ఇష్టమే లేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళంటే మీకసలు ప్రేమే లేదు. నో, హీ డజంట్ మీ యూ నో. బేబీ హీ లవ్స్ యూ, లవ్స్ యూ, లవ్స్ యూ సో మచ్. అది. ఇంకెందుకో ఇది చెప్తుంటే ఆ సాంగ్ ఛానల్ అయింది. అందుకే చెప్పాను. బట్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉంది. కానీ మీకు ఈ పర్సన్ అంటే అంత ఇష్టం లేదు. అంత ప్రేమ లేదు. అంత ప్రేమ ఉంటే నాకెందుకు ఇలా మోసం చేస్తారు? నాతో ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? నన్నెందుకు రిజెక్ట్ చేస్తారు? నా కోసం ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళే కదా! నేను కావాలి అనుకుంటే నా కోసం నేను చెప్పింది వినేవాళ్ళు. నా కోసం ఎఫర్ట్స్ పెట్టేవాళ్ళు. నేను చెప్పినట్టుగా నడుచుకునేవాళ్ళు. ఇవన్నీ ఏం చేయలేదు అంటే ఈ పర్సన్ నన్ను చీట్ చేస్తున్నారు. వీళ్ళకసలు ప్రేమ అంటేనే ఏంటో తెలీదు. ప్రేమకసలు వాల్యూనే లేదు. నేనే ఇంకా వాళ్ళ కోసం ఏడుస్తున్నాను. వాళ్ళని కావాలనుకుంటున్నాను. వాళ్ళని చూడాలి అనుకుంటున్నాను. వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటున్నాను. ముందెలా ఉన్నామో అలా ఉండాలని నేను అనుకుంటున్నాను. కానీ వాళ్ళకది లేదు. మరి ఈరోజు నాకు ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయిందో నాకు తెలీదు. బట్ ఎందుకో ఇలా అనిపిస్తుంది. బట్ వీళ్ళు మాత్రం ఏంటంటే ఎంత వద్దనుకున్నా కూడా మీరే గుర్తొస్తున్నారు ఈ పర్సన్‌కి. మిమ్మల్నే కావాలి అనుకుంటున్నారు. సో, సంథింగ్ థర్డ్ పర్సన్ అయితే మీ లైఫ్‌లో ఉన్నారు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్ అండి. ఈ వ్యక్తి మనసులో ఏముంది మీకోసం అంటే, మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఎప్పుడైతే ఈ మూడో వ్యక్తి మీ ఇద్దరి మధ్య ఎంటర్ అయ్యారో, అది మీ ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, సంథింగ్ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ ఔట్‌సైడర్ అయినా అయ్యుండొచ్చు. ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ మీ లైఫ్‌లోకి, మీ ఇద్దరి మధ్యలోకి, మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయ్యారో, అప్పటినుంచి మీరు వీళ్ళని పట్టించుకోవట్లేదు. వీళ్ళని మీరు కేర్‌లెస్ చేస్తున్నారు. ఉంటే ఉండు, పోతే పో అన్న టైప్‌లో మీరు స్ట్రాంగ్‌గా అయిపోయారు. అదే కదా నేను ఇక్కడ చెప్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా అంతే. ఈ పర్సన్ పాస్ట్‌లో వీళ్ళు లేకపోతే మీరు ఉండలేరు. వీళ్ళే అంతా అన్నట్టుగా ఉండేవాళ్ళు మీరు. మీకు ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏమైనా సరే ఈ పర్సన్‌తో చెప్పుకునేవాళ్ళు. చెప్పకపోతే ఉండలేకపోయేవాళ్ళు. ఈ పర్సన్‌ని చూడకపోతే ఉండలేకపోయేవాళ్ళు. అట్‌లీస్ట్ పిక్స్‌లో అయినా చూసేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మీ బిహేవియర్‌లో టోటల్‌గా చేంజ్ అయిపోయింది అనేది వీళ్ళ ఫీలింగ్. వీళ్ళ మనసులో అదే ఉంది. మీరు చాలా మారిపోయారు. మీ ప్రేమ మారిపోయింది. ఎప్పుడైతే ఈ థర్డ్ పర్సన్ వచ్చారో మీ లైఫ్‌లోకి, అప్పుడు ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయింది. మీ మైండ్ మొత్తం చేంజ్ చేసేసారు. వీళ్ళన్నీ బ్లేమ్ గేమ్స్ ఆడుతున్నారండి. ఓకే. ఇది వీళ్ళ మనసులో ఉంది. ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వచ్చారో వాళ్ళ లైఫ్‌లో,
అప్పటి నుంచి నువ్వు ఉంటే ఉండు, పోతే పో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అన్నట్టు నాతో బిహేవ్ చేస్తున్నారు. ఇదివరకు ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదు తనకి నా మీద. బట్ నాకైతే తన మీద అదే ప్రేమ ఉంది. తనని అలాగే కోరుకుంటున్నాను. బట్ ఈ పర్సన్‌లో ముందు ఉన్నట్టుగా లేరు. చాలా స్ట్రాంగ్ అయిపోయారు మీరు అనేది మీ పర్సన్ ఫీలింగ్. బట్ వాళ్ళు మాత్రం మిమ్మల్ని చాలా స్పై చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మాత్రం. మీ పర్సన్ మిమ్మల్ని 24/7 స్పై చేస్తున్నారు. అంటే మీరు డీపీ చేంజ్ చేసినా చూస్తున్నారు. మీరు ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళినా చెక్ చేస్తున్నారు. అది ఆన్‌లైన్ అయినా అవ్వనియండి, ఆఫ్‌లైన్ అయినా అవ్వనియండి. అసలు మీరు ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో మేమసలు డీపీ పెట్టట్లేదండి అని మీరంటే, మీరు డీపీ ఎందుకు పెట్టట్లేదు? అది కూడా వీళ్ళకి బాధ. మీరెందుకు ఫోటోస్ షేర్ చేయట్లేదు? అది కూడా బాధ. నాకు చూపించాలని అనుకోవట్లేదా? నేను చూడాలని వాళ్ళు అనుకోవట్లేదా? నేను చూడకూడదు అనుకుంటున్నారు కాబట్టే నా నుంచి హైడ్ చేస్తున్నారు. తన లైఫ్‌లో ఏం జరుగుతుందో నాకు చూపించకూడదు అనుకుంటున్నారు కాబట్టే డీపీ హైడ్ చేసుకొని, నంబర్ బ్లాక్ చేసుకొని, మొండిగా ఉంటూ, యారగెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు మీరు. ఇదివరకు ఇంత స్ట్రాంగ్‌గా ఎప్పుడూ ఈ పర్సన్ మిమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని ఊహించుకోలేదు ఇంత స్ట్రాంగ్‌గా అవుతారు అని. బట్ ఇప్పుడు మీరేంటంటే చాలా ఈగో, చాలా యాటిట్యూడ్‌కి ఎళ్తున్నారు ఈ పర్సన్ విషయంలో. ప్రేమ కన్నా కూడా ఇప్పుడు మీకు ఈగో, యాటిట్యూడ్‌లు ఎక్కువైనాయి. ఒకవేళ థర్డ్ పర్సన్ అన్నా కూడా ఇది ఆల్రెడీ మీ వైఫా, మీ హస్బెండా ఇదైనా అయ్యుండొచ్చండి. ఇక్కడ థర్డ్ పర్సన్ మీరు మీ హస్బెండ్‌తో కానీ, మీ వైఫ్‌తో కానీ, పాత ఎక్స్ లవర్‌తో కానీ ప్యాచప్ అయిపోయి ఈ పర్సన్‌కి రూడ్‌గా మాట్లాడుతున్నారు. ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. యారగెంట్‌గా మాట్లాడుతున్నారు. అండ్ ఈ పర్సన్ మీకోసం తప్పించిపోతున్నారు. మీకోసం క్రాంకీ అయిపోతున్నారు. మీకోసం చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా కోపం వస్తుంది ఈ పర్సన్‌కి. ఒకసారేమో ఎమోషనల్ అవుతారు. ఇంకొకసారి కోపం వస్తుంది మీ విషయంలో. ఏంటో వాళ్ళకే అర్థం కావట్లేదు. ప్రతి చోట దొరికిన చోటల్లా మీరు ఆన్‌లైన్‌లో దొరికితే ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దొరికితే ఆఫ్‌లైన్‌లో మిమ్మల్ని స్పై చేయడమే వీళ్ళకి పని. ఎందుకంటే మీరు లేకుండా ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ ఉండలేకపోతున్నారు. అందుకే మేనిఫెస్ట్ చేస్తున్నారు. నేను మోసపోయాను. వీళ్ళ ప్రేమ అబద్ధం. వీళ్ళు అబద్ధం. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అనుకుంటున్నాను. అవన్నీ అబద్ధం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చాలా మీరు మొండిగా ఉంటున్నారు. తను లేకపోతే మీరు ఏడవట్లేదు. తన ప్రేమ కోసం మీరు తప్పించట్లేదు. చాలా స్ట్రాంగ్ అయిపోయారు. మీరు స్ట్రాంగ్ అయినా అవ్వకపోయినా ఇప్పుడు మీ పర్సన్‌కి మీరు చాలా స్ట్రాంగ్ అయిపోయారా అని వాళ్ళకి అనిపిస్తుంది. ఇంతకుముందు వీళ్ళు ఏమైనా తప్పులు చేసినా కూడా మీ విషయంలో మీరు ఓకే అర్థం చేసుకుంటూ నచ్చజెప్పుకుంటూ మిమ్మల్ని మీరు నచ్చజెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా లేరు. ఎందుకంటే మీరు పడి ఈ పర్సన్‌తో కొంచెం విసుగొచ్చేసింది. దూరం అయిపోయారు. ఈ పర్సన్‌కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఉంది. మీతో కలిసి స్పిరిచువల్ జర్నీ కూడా చేయాలని ఉంది. కానీ లేదు. ఆ పర్సన్ అంత ఈగో ఉన్నప్పుడు, అంత యాటిట్యూడ్ ఉన్నప్పుడు, నువ్వు ఇంత ఎమోషనల్ అయ్యి ఆ పర్సన్ కోసం ఏడవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక పర్సన్ మ్యారీడ్, ఇంకొక పర్సన్ అన్‌మ్యారీడ్ సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే. ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్న అయ్యుండొచ్చండి. మీ పర్సన్. బట్ ఇప్పుడేంటంటే మీ పర్సన్ చాలా స్పిరిచువల్ జర్నీ చేస్తున్నారు. టెంపుల్స్‌కెళ్తున్నారు. మళ్ళీ మీరు ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళో అలా చేంజ్ అవ్వాలి అని చెప్పేసి టెంపుల్స్‌కెళ్తున్నారు. పూజలు అలా చేస్తున్నారు. మీరు మారాలి అని కోరుకుంటున్నారు ఈ పర్సన్.
ఎందుకు మీలో ఈ మార్పు వచ్చింది? ఈ ఈగో యాటిట్యూడ్ మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు ఇంత స్ట్రాంగ్గా అయ్యారు? మీలో ఇదివరకు ఎమోషనల్ యాంగిల్ చూసిన మీ పర్సన్ ఇప్పుడు మీలో ఆ స్ట్రాంగ్నెస్ అనేది చూస్తున్నారు. వాళ్ళే అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, వాళ్ళకే అంత ఈగో యాటిట్యూడ్ ఉన్నప్పుడు, నన్ను పట్టించుకోనప్పుడు ఒకసారి ఏమో ఎమోషనల్ అవుతున్నారు, ఇంకొకసారి ఏమో వద్దు వద్దు ప్రాక్టికల్గా అవ్వు, మంచి జాబ్ చేసుకో, మంచిగా సంపాదించు, నీకు ఇది చాలు, ఎవరు అక్కర్లేదు, ఒంటరిగా ఉండిపో, నీ లైఫ్లో నీకు నచ్చేవాళ్ళు, నిన్ను నచ్చే నీ కోసం ఉన్నవాళ్ళు ఉంటారు డెఫినెట్గా, వాళ్ళతో మాత్రమే ఉండు అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఉంది, వాళ్ళకి లేని తాపత్రయం నాకెందుకు, వాళ్ళే కావాలని వచ్చినప్పుడు చూసుకుందాము. నేను ఆ మాత్రము మా ఇద్దరి మధ్యలో ఏమన్నా ఫైట్ అయినా, ఆర్గ్యుమెంట్ అయినా, డిస్టర్బెన్సెస్ అయినా వాళ్ళకి నాకు నన్ను వద్దు అనుకొని అట్లీస్ట్ నన్ను బ్రతిమలాడుకోలేదు, నన్ను అడగలేదు, వెళ్ళిపోయారు. దూరం పెట్టేశారు. దూరంగా ఉందామని డిసైడ్ అయిపోయిన వాళ్ళని నేను వెళ్ళి బ్రతిమలాడుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్ మైండ్ మొత్తం మీ విషయంలో చాలా డిస్టర్బ్డ్గా ఉంది, చాలా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చేస్తే మళ్ళీ మేము రీయూనియన్ అవుతాము, రికన్సిలేషన్ అవుతాము, మళ్ళీ మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము అని ఉంది. బట్ ఈ పర్సన్ తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది. కంట్రోలింగ్ ఎనర్జీ, ప్రాక్టికల్ అవ్వు, ఎమోషనల్గా ఉండకు ఈ పర్సన్ విషయంలో. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, నువ్వు చిన్నపిల్లాడిలాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసి వాడు లేకపోతే నేను ఉండలేను, చిన్నపిల్లలు ఏదన్నా కొనియకపోతే మదర్ అడిగింది కొనియకపోతే కూర్చొని అట్లా ఏడుస్తారు కదా, అలా ఏడవకు అని వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకుంటున్నారు. వాళ్ళ మైండ్ మొత్తం చాలా ఆలోచనలు, చాలా డిస్టర్బెన్సెస్ ఉంది, మనసంతా అలజడిగా ఉంది. వాళ్ళకి నన్ను వద్దు, మీరెందుకో ఈ పర్సన్ని రిజెక్ట్ చేస్తున్నారు అని ఈ పర్సన్కి అనిపిస్తుంది. నాకు రీయూనియన్ చేసుకోవాలని నేను ఎంత ఉన్నా సరే అవతల పర్సన్కి లేనప్పుడు, వాళ్ళు ఇనిషియేట్ చేయనప్పుడు, వాళ్ళు నువ్వు కావాలి, నేను ఏదో మా ఇద్దరి మధ్య చిన్న ఇష్యూ అయినంత మాత్రాన, చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగినంత మాత్రాన అదే పట్టుకొని కూర్చొని దూరం అయిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నన్ను వద్దు అనుకుంటున్నారు కాబట్టే నాతో రీయూనియన్ చేసుకోవట్లేదు, మళ్ళీ కలవడానికి కానీ నన్ను కాంటాక్ట్ చేయడానికి కానీ ట్రై చేయట్లేదు. వాళ్ళు వద్దు అనుకుంటున్నారు. అని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరే కావాలని ఈ పర్సన్ని బాధ పెడుతున్నారు, మీరే కావాలని ఈ పర్సన్తో ఫైట్ చేస్తున్నారు. అని వాళ్ళు అంటున్నారు. సో మీ ఇద్దరి మధ్య ఫైట్ అయింది, లేకపోతే మీకు ఈ పర్సన్కి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి, లేకపోతే మ్యారిటల్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి అని ఇక్కడ అనిపిస్తుంది. మేబీ అది సమ్ ఇష్యూస్ అవ్వడం వల్ల మీకు ఈ పర్సన్కి మధ్య మ్యారేజ్ జరగడం కూడా ఆగిపోయింది. ఈ పర్సన్ అయితే తన లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారండి. తన లైఫ్లో సరే మీరు ఎలాగో రిజెక్ట్ చేశారు, ఇంకా చేసేదేముంది, వాళ్ళకై వాళ్ళు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటున్నారు. అట్లీస్ట్ తన లైఫ్ అయినా హ్యాపీగా ఉందాము, ఈ డిస్టర్బెన్స్ మైండ్ డిస్టర్బెన్స్
ఇవన్నీ ఎందుకు? ఈ గొడవలన్నీ ఎందుకు? వచ్చినప్పటికే వస్తారు. ఉన్నవాళ్ళే నన్ను కావాలనుకున్న వాళ్ళే నాతో ఉంటారు. నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసుకుందాము అనిపిస్తుంది. ఇంకా కాసేపు ఆగితే మళ్ళీ మీరు, మీ ప్రేమ, మీ ఆలోచనలు మళ్ళీ ఈ పర్సన్‌కొస్తాయి. మళ్ళీ ఎమోషనల్ అయిపోతారు. మళ్ళీ మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. హ్యాపీగా ఉండాలని ప్రయత్నిస్తారు. అంతలోపు మీ ప్రేమ మళ్ళీ ఈ పర్సన్‌ని హ్యాపీగా ఉండనివ్వదు. మీ ఇద్దరి మధ్య సోల్‌మేట్ కనెక్షన్ ఉంది. సో, ఏదో కనెక్షన్ ఉంది కాబట్టే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మిమ్మల్ని విడిచి ఉండలేకపోతున్నారు. కానీ మీరు మాత్రం హ్యాపీగా వీళ్ళని విడిచిపెట్టి ఉండగలుగుతున్నారు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు గుర్తొస్తున్నారు. మీ ప్రేమ గుర్తొస్తుంది. మీ కేరింగ్ గుర్తొస్తుంది. మీతో స్పెండ్ చేసిన మెమరీస్ అనేది ఈ పర్సన్‌ని ఇబ్బంది పెడుతున్నాయి. మీతో ఉన్న మెమరీస్ ఈ పర్సన్‌ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. బట్ ఈ పర్సన్ ఏంటంటే సమ్ కోర్ట్ ఇష్యూస్‌లో కూడా ఉన్నారండి. తన లైఫ్‌లో ఏదో కోర్ట్ ఇష్యూస్ కూడా అట్ ప్రెజెంట్ నడుస్తున్నాయి. ఎవరికి న్యాయం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ 3 ఆఫ్ కప్స్ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఇంకెవరితోనో హ్యాపీగా ఉంటున్నట్టు ఈ పర్సన్ చూస్తున్నారండి. చూసుండొచ్చు. లేకపోతే మీరు ఇంకెవరితోనో సంతోషంగా ఉంది. ఆ పర్సన్‌కి న్యాయం చేయకుండా మీరు మాత్రం ఇంకో వాళ్ళతో హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళకి అన్యాయం చేశారు. వాళ్ళకి మోసం చేశారు. మీరు మాత్రం మీ లైఫ్‌లో హ్యాపీగా ఉంటున్నారని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సరే. బట్ నేనెందుకు ఇలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నాను? నేనెందుకు ఇలా బాధపడుతున్నాను? తనని ప్రేమించి నేనెందుకు ఇలా బాధపడాల్సొస్తోంది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ 4 ఆఫ్ కప్స్ మీరు మీ ఈగోతో, యాటిట్యూడ్‌తో ఈ పర్సన్‌ని అసలు పట్టించుకోవట్లేదు. ఈ పర్సన్‌కి అసలు మీరు టైమే ఇయ్యట్లేదు. ఈ పర్సన్ అసలు ప్లీజ్ చేయట్లేదు. ఉండు బుజ్జి, వెళ్ళకు బుజ్జి, నాతోనే ఉండు బుజ్జి, నా బంగారం కాదు, నా బుజ్జివి కాదు, ఇద్దరం కలిసి ఉందాము అని మీరు ఈ పర్సన్‌ని బతిమలాడుకోవట్లేదు. పోతే పోరా, నువ్వొద్దు, నీ ప్రేమ వద్దు అన్నట్టుగా ఉంది ఇక్కడ మీ బిహేవియర్. వాళ్ళకనిపిస్తుంది నన్ను రిజెక్ట్ చేశారు, నన్ను పట్టించుకోవట్లేదు, నా ప్రేమ వాళ్ళకక్కర్లేదు. అక్కర్లేదు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ నేను కావాలి అనుకుంటున్నాను కాబట్టి నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నా అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మళ్ళీ నాకు గుర్తొస్తూనే ఉన్నారు. బట్ వాళ్ళకి నేను గుర్తు రావట్లేదా? అంత ఈజీగా నన్ను మర్చిపోయి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఎలా మూవ్ ఆన్ అయిపోయారు? అంత ఈజీగా నన్ను మర్చిపోయి ఎలా మూవ్ ఆన్ అయిపోయారు? అంతలా ఏం ఏం సిచ్యువేషన్ వచ్చిందని నా నుంచి దూరంగా ఉన్నారు? నేనేం తప్పు చేశానని అంత మారిపోయారు. ఆల్ ఆఫ్ సడెన్ ఈ పర్సన్‌లో చేంజ్ రావడానికి, నన్ను కనీసం కేర్ కూడా చేయకపోవడానికి, నా ప్రేమని నన్ను రిజెక్ట్ చేయడానికి అసలు రీజనే ఏంటి? నా వైపు నుంచి నేను వాళ్ళని బానే చూసుకున్నాను. హ్యాపీగా చూసుకోవడానికే నేను ట్రై చేశాను. ఈ పర్సన్ చాలా బ్లేమ్ గేమ్స్ ఆడుతున్నారు. వీళ్ళ మనసులో ఇంతుంది మీ విషయంలో. వాళ్ళే నాతో మాట్లాడట్లేదు. వాళ్ళే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళే నన్ను అసలు కనీసం ఎలా ఉన్నాను ఏంటి కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగానే ఉంటున్నారు. ఇక్కడ నేనే సఫర్ అవుతున్నాను. వాళ్ళు వస్తారేమో అని ఎదురు చూస్తూ నేనే అలసిపోతున్నాను తప్ప వాళ్ళు నా దగ్గరికి రావట్లేదు అని మీ పర్సన్ ఫీలింగ్. అసలు రారా ఇంకా?
నేనంటే కొంచెం కూడా ప్రేమ లేదా? అక్కర్లేదా నేనసలు? అంత ఈజీగా ఎలా మూవ్ ఆన్ అయిపోగలుగుతున్నారు? అంత ఈజీగా జరిగిందంతా ఎలా మర్చిపోగలుగుతున్నారు? బట్ ఈ పర్సన్ మాత్రం మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీకోసం కానీ, మీ ప్రేమ కోసం కానీ, మీ నుంచి కమ్యూనికేషన్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ డీప్ లెవెల్ చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి వీళ్ళ మనసులో. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ వ్యక్తి లవ్ మీరు రిజెక్ట్ చేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ రిజెక్షన్ వీళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. ఎవరితోనూ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. నలుగురితోనూ కలిసి ఉండలేకపోతున్నారు. ఎవరైనా కలిసి ఫ్రెండ్స్ కానీ ఎటైనా వెళ్దామని చెప్పినా కూడా, లేకపోతే ఎవరైనా ఏదైనా ఫంక్షన్‌కి పిలిచి ఎటైనా వెళ్దామని చెప్పినా, ఏదైనా ఊరికెళ్దామని చెప్పినా, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్‌కల్లా ఎళ్ళాలి అని చెప్పినా సరే, ఈ పర్సన్ ఇంట్రెస్టెడ్‌గా లేరు వెళ్ళటానికి. ఎందుకంటే మీరు రిజెక్ట్ చేశారు అనే రిజెక్షన్ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. ఏడుస్తున్నారు లిటరల్లీ. మీరు తనని వదిలేసి వెళ్ళిపోయారని. మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీ లైఫ్ మీరు గ్రో చేసుకుంటున్నారు. బట్ వీళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నారు. ఇంకేమనుకుంటున్నారంటే మీ లైఫ్‌లో వేరే ఆప్షన్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఉంటున్నారు. అది మీ పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అదర్ థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ మెయిన్‌గా ఏంటంటే మీకు ఈ పర్సన్ రిజెక్ట్ చేయడానికి రీజన్ సమ్ అదర్ థర్డ్ పర్సన్ మీ లైఫ్‌లో ఉన్నారని వీళ్ళు అనుకుంటున్నారు. నన్ను రిజెక్ట్ చేశారు. వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారేమో, సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో. అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్‌కి అయితే మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. 6 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి మీతో హ్యాపీగా ఉండాలని ఉంది. మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. మీతో ప్యాషన్ కావాలని ఉంది. సో చూడండి, హెరోఫెంట్. ఇక్కడ ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సను. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు. లేకపోతే ఈ పర్సన్‌తో మీరు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. సంథింగ్ కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అనిపిస్తుంది. మీ ప్రేమ ఈ పర్సన్‌కి కావాలి అనిపిస్తుంది. కానీ అది మీరు ఇవ్వట్లేదు అనేది వాళ్ళ ప్రాబ్లమ్. లేకపోతే ఫ్యామిలీ మాటలు విని, మీ ఫ్యామిలీ మాటలు విని, అయితే సమ్ అదర్ ఫ్రెండ్స్ మాటలు విని వీళ్ళకి మీరు ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వట్లేదు. ఈ పర్సన్‌ని మీరు హ్యాపీ చేయట్లేదు. ఈ పర్సన్‌ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు. మీరు మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతున్నారు. బట్ ఈ పర్సన్‌కి ఇంకా మీరు కావాలని ఉంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఇంకా ఈ పర్సన్‌కి వాళ్ళ మనసులో ఉంది ఉద్దేశం. మీతో కలిసి హ్యాపీగా ఉండాలని ఉంది. ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలని ఈ పర్సన్‌కి ఉంది. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా ద మెజిషియన్. మీరు ఇంకా తనకి కావాలనే ఉంది. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి మీరు తన లైఫ్‌లోకి రావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఇది మీ వ్యక్తి లైఫ్‌లో ఉంది. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.